ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వర్సెస్ వీణ అయితే ఇంకో మరోపక్క జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఇలా ఉంది. నిజానికి ఆ వీణతోటి మీరు ఫోన్లో కూడా ఈరోజు ఉదయం మాట్లాడారు, డీటెయిల్గా మాట్లాడిన విషయం మాకు దృష్టికి వచ్చింది. నిజానికి మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీణ విషయంలో బాధితురాలు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చినటువంటి వీణ బాధితురాలా లేదా అరవ శ్రీధర్ బాధితుడా అంటే మీరేమంటారు? ప్రస్తుతానికైతే నాకు ఆయనే బాధితుడు అనిపిస్తుంది. అవునా? దీనికి ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఆటగాడు మంచి ఆటగాడు అనుకున్నాను. తర్వాత ఇంకో సెటైర్ కూడా వేసుకున్నాను, ఏంటి ఒంటరి మహిళలకు భరోసా కార్యక్రమం ఏమైనా ప్రకటించిందా ప్రభుత్వం అని చెప్పి. తర్వాత ఎమ్మెల్యే కదా, పెళ్ళం పిల్లలకి ద్రోహం చేసి వేరే అమ్మాయిలతోటి ఎలా ఉంటాడు అని చెప్పి కూడా అనుకున్నాను. కట్ చేస్తే ఆయనకు 25 ఏళ్ళు దాటి 27 ఏళ్ళు పెళ్ళి కూడా కాలేదని తెలిసిందా. కుర్రాడు పాపం చిన్న పిల్లాడు. నేను ఫస్ట్ పెళ్ళి ఎమ్మెల్యే అంటే పెద్దవాళ్ళే ఉంటారు కదా, 30-35 ఏళ్ళు ఉంటాయి కనీసం అనుకున్నా. ఆయనకి పెళ్లి కాలేదు, జెన్యున్గా అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సరే అమ్మాయికి పెళ్ళి అయినా కూడా ఆయన భర్తతో సంబంధాలు సరిగ్గా లేవు, విడిపోయాము, డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నా అనే టైప్లో ఇతనికి పరిచయం అవడంతో ఆయన సరే ఎలాగో విడిపోయింది అనే స్టేటస్లో ఆవిడని కలిసి, మామూలుగా కాదు అదేదో మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు, అది ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలాగా, అది పగలు రాత్రి లేకుండా రోజుకి 24 గంటలు వీడియో కాల్స్, అర్థం కాదు ఏముంది అంత కాదండి. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఎమ్మెల్యే ఒక మామూలు క్లర్క్ స్థాయి ఒక అమ్మాయితోటి, అదేంటి సార్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేలనే ప్రేమించాలా ఏంటి? అంటే కనీసం అంటే ఆ స్థాయికి చాలా మంది ఉంటారు కదా. ఆయన వయసు చూడండి సార్, చిన్న పిల్లాడు, 28. అది ఎస్సీ ఎస్టీకి చెందిన కుర్రాడు. మేబీ అదేదో ఉంటుంది కదా, కోటాలు ఉంటాయి, వాటిలో కూడా తీసుకొచ్చారు ఆయన. అవునవును. సో చిన్న వయసులోనే ఆ పదవికి వచ్చాడు, మంచి అచీవ్మెంట్ అది. అలానే ఆ వయసులో ఉన్న ఉడుకు రక్తం ఉండకుండా ఉండదు కదా. అలానే ఆయన తప్పు కూడా చేయలేదు కదా, ప్రేమించాడు, కొంచెం గట్టిగా ప్రేమించాడు, తప్పేంటి? ఇప్పుడు నేను అనేది ఆయన బెడ్రూమ్లో, ఆయన బాత్రూంలో ఆయన ఏం చేసుకుంటున్నాడో మనకు అనవసరం. అది ఆయనకి ఆవిడికి మధ్య ఉన్న పర్సనల్ స్పేస్. వీడియో కాల్స్ మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో. బట్ ఆవిడ్ని కనుక ఆయన కొట్టినా, తిట్టినా, బెదిరించినా, ఇటువంటికి సంబంధించి ఏదన్నా ఉంటే దాన్ని మనం ప్రశ్నించవచ్చు. కానీ వీళ్ళిద్దరు రొమాన్స్కి సంబంధించి ఒక్కొక్కటి రొమాన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పండి, మీరు చెప్తున్నారు కదా ఏం జరిగింది అనేది. ఏది అదే వాళ్ళ యొక్క పరిచయం, ప్రేమ సంబంధించి ఇందాక మీరు చెప్తున్నారు కదా. ఈవిడ ఫేస్బుక్లో జనరల్గా యాక్టివ్గా ఉండే మహిళ. ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం గత చరిత్ర కూడా చూస్తే 2018లో కూడా ఇలాగే ఫేస్బుక్ చాట్తో ఒక అతన్ని పరిచయం చేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా మార్చుకుని పెళ్లి చేసుకుంది. 4 రోజులు కాపురం చేశారట. తర్వాత ఆవిడని ఆయన అనుమానించడం మొదలుపెట్టాడట. అంటే ఇదే టైప్లో ఫేస్బుక్లో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా నన్ను మోసం చేసింది, నేను క్లీన్ బోల్డ్ అయ్యాను, నాకు ఏమేమి వద్దు అని చెప్పి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, అబాండన్డ్. సో ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా మొగుడు అనుమాన పిశాచి వాడు నన్ను ఇలా ఏంటి హింసిస్తున్నాడు. ఆ కంప్లైంట్లో విచిత్రమైన సెంటెన్స్ ఒకటి చూశారు, నన్ను వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు, నేను ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నాడు. వేధించడం అంటే ఏంటి? ఫోన్ చేసో కలిసో మాటల రూపంలోనూ మాట్లాడకపోవడం కూడా వేధించడమే. బేసికలీ కంప్లైంట్లు పెట్టాలంటే వేధించాడు అంటే ఏదో ఒక సెక్షన్ పడుతుంది. సరే వాట్ ఎవర్. అలా ఈవిడికి ఫస్ట్ నుంచి ఈ ఫేస్బుక్లు వాటిలో పరిచయాలు, ఆ పరిచయాలు కొన్ని ప్రేమగా మారడం. ఇప్పుడు అలాగే ఈ ఎమ్మెల్యేకి కూడా అదే టైప్లో ఫేస్బుక్లో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత సరే ఆవిడ ప్రోద్బలమా ఆయన ప్రోద్బలమా అనేది ఇమ్మెటీరియల్. మగాడు ప్రపోజ్ చేశాడు కాబట్టి వాడిదే తప్పు, ఇలా ఏం లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఇద్దరు కలుసుకున్నారు, సరే ఒకరికొకరు నచ్చినారు, మూవ్ ఆన్ అయింది. అయితే ఇప్పుడు ఈవిడేం చెప్తుంది, ఆయన మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా కూడా వెంటబడ్డాడు. ఇష్టం లేకపోతే 3 గంటల చాట్ చేస్తారు. 3 గంటల సేపు నాన్ స్టాప్గా చాటింగ్ చేశారట. సరే ఆ చాటింగ్లో అంతా కూడా వద్దు వద్దు వద్దని చెప్తుందా, లేకపోతే ఆ 3 రోజుల పాటు ఏదో వద్దని చెప్పిందో ఏదో చెప్పిందట. మరి దానికి సంబంధించి ఏమీ నేను చూడలే నేను. తర్వాత మరి సరే అమ్మ వద్దు అనుకున్నప్పుడు
మొదటిసారి నా మీద అత్యాచారం చేశాడు, అది కూడా కారు ఫ్రంట్ సీట్లో అని చెప్పుకుంది ఆవిడ. సో అసలు రాత్రి 10 గంటలకి 3 ఏళ్ల కొడుకుని నువ్వు పెట్టుకుని వాడిని వదిలేసి ఎమ్మెల్యే గారు పిలిచారని చెప్పి రాత్రి 10 గంటలకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగారు. అడిగితే ఆయనకి గన్మ్యాన్ ఉంటాడు, వాళ్ళు వీళ్ళు ఉంటారు పక్కన, ఏం కాదులే అని వెళ్ళాను. ఏం కాదమ్మా, నువ్వు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే వద్దు, మన ఇద్దరికి మధ్య రిలేషన్ వద్దు అని చెప్దామని వెళ్ళాను. వద్దు అని చెప్పడానికి వెళ్ళను, దీనికి ఫోన్లోనే చెప్పచ్చు కదా, చెప్పాలనుకుంటే వెళ్ళాలి కానీ వద్దనుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అంటే ఆయన ఫోన్లో చెప్తే వినట్లేదని నేను డైరెక్ట్గా కలిసి చెప్దాం అనుకున్నాను. సరే ఆ చెప్పడానికి అక్కడి నుంచి కారులో ఎక్కి రాత్రి 10 గంటలకి ఎక్కడికో వెళ్ళి అంత చేయాల్సిన పని లేదు కదా, కార్ డోర్ దగ్గరే చెప్పేసి మొహం మీద డోర్ వేసి వచ్చేస్తే అయిపోద్ది కదా. వెళ్ళి కూర్చొని ఈ రోజు నేవో చాట్లు కూడా వచ్చాడు. అవును, అది కూడా ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 8:30 తర్వాత ఉంది, 8:30 to 9 మధ్యలో జరిగిన సంభాషణలా ఉంది అది. కడప వెళ్ళే దారిలో రమ్మని చెప్పి ఈమె చెప్పడం, ఆయన నేను భయపడుతున్నా, నాకు భయం వేస్తుందని చెప్పంటాం, ఈమె ఏం కాదు నేను వెనక సీట్లో కూర్చుంటాను, నేను పక్కన నేను కూర్చోను అని చెప్పేసి అంటాం. ఇదంతా కూడా చాటింగ్లో ఉంది. సో అంటే ఆవిడ చెప్తున్నట్టుగా అత్యాచారం చేసేసాడు అనడానికి అక్కడ అనిపించట్లా. అయినా కూడా ఆవిడనే నమ్ముదాం కాసేపు, ఓకే. నేను అది కూడా ఆవిడకి మాట్లాడినప్పుడు సరే అమ్మా మీరు చెప్తున్నది సరే నేను నమ్ముతాను అనుకోండి. కాకపోతే మరి తర్వాత 1.5 సంవత్సరం మీరు ఆయనతో ట్రావెల్ చేశారు కదా, ఈ 1.5 సంవత్సరం ఆయన మిమ్మల్ని అత్యాచారం చేస్తూనే ఉన్నాడా, లేదు మీరు ఇష్టపూర్వకంగానే ఉన్నారా అంటే, లేదు చాలా ఇష్టంగానే ఉన్నాను. 1 సంవత్సరం పాటు ఇష్టంగా ఉన్నా, నాకు ఎక్కడో ఒక అనుమానం ఉండేది, ఇతను నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఊరికే రిలేషనా అని అనుమానంగా ఉండేది. బట్ ఆ 1 సంవత్సరం దాటిపోయిన తర్వాత అప్పుడు నాకు కంప్లీట్గా నమ్మకం వచ్చింది, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి నిజంగానే చెప్తున్నాడు, ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలు కాదు అని చెప్పి నేను నమ్మాను అని ఆవిడ చెప్పింది. అయితే ఇప్పుడు మన కోర్టుల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం, జానీ మాస్టర్ కేసు కావచ్చు లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా కలిసి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, ఎలా రా 10 ఏళ్ల నుంచి. మళ్ళీ వీళ్ళు చాట్లు చూస్తే ఐ లవ్ యూ బేబీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అంటే ఒక సెక్షన్ ఉంది కదా మన కేసు పెట్టడానికి, కాబట్టి మనం ఎప్పుడైనా సరే సంసారం చేసినా కూడా అత్యాచారం చేశారని చెప్పుకోవచ్చు అనే వెసులుబాటు అనమాట. ఇది బాగా గట్టిగా వాడతారు మహిళా కార్డు, అత్యాచారం చేశాడు. కాకపోతే ఇప్పుడు కోర్టులు చాలా స్ట్రిక్ట్గా 2025 నుంచి వచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, మీరు ఎవరైనా సరే ఒకసారి నిజంగానే అత్యాచారం జరిగి అని మీరు భావించి తర్వాత 2వ సారో 3వ సారో మీ ఇష్టపూర్వకంగా కలిసిపోయి 1 సంవత్సరం 6 నెలలు ట్రావెల్ చేసేసి తర్వాత వచ్చింది ఇదిగో ఈ 10 రోజులు ఇది ఈ 10 సార్లు మేము హ్యాపీగా ఉన్నాను, కానీ మొదటిసారి నన్ను వీడు అత్యాచారం చేశాడు అంటే యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి తీర్పులు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది క్లియర్ కట్గా గ్రడ్జ్ తీర్చుకోవడానికి. అప్పుడు ఏ బాధ లేదు, 2వ సారి కలిసి ఆనందంగానే ఉన్నాం కదా, సడన్గా నీకు ఎందుకు బాధ వచ్చింది, ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు బాధ వచ్చింది, ఏదో తేడా వచ్చింది. బాధ ఏ బాధ వచ్చిందో అది చెప్పకుండా వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి అప్పుడు చేశాడు ఇప్పుడు చేశాడని చెప్పుకుంటూ, సో ఇది చెల్లదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పెళ్లి చేసుకొని ప్రామిస్ చేసి వద్దు అని చెప్పడం. ఇది మామూలుగా అమ్మాయిలకి వర్తిస్తుంది కానీ పెళ్ళి అయిపోయిన మహిళలకి వర్తించదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పెళ్ళయి ఇంకోటి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడంటే ఇదేం న్యాయం? ఆడవాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం ఇంకా రాలేదమ్మా భారతదేశంలో. ఇప్పుడు అప్పటికి ఇది తెలిసేటప్పటికి ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం ఎవరికి తెలియదు. ఇవాళ పొద్దున్నే అందరికీ జ్ఞానోదయం అయింది, ఎవరినైనా ఏంట్రా ఇదని అందరికీ కొత్త. ఎందుకు ఈవిడ అబద్ధాలు చెప్పింది, జనాలందరినీ ఎందుకు మోసం చేసింది మీడియాలో. ఇప్పుడు అదే కనుక అబ్బాయి ప్లేస్లో అమ్మాయి, అమ్మాయి ప్లేస్లో అబ్బాయి ఉండుంటే, అబ్బాయి ఆల్రెడీ ఒక పెళ్ళయి ఇంకొక పెళ్లిగానే అమ్మాయిని చేస్తుంటే ఇది పెద్ద కేసు అయి ఉండేదిగా కదా. అదేగా జానీ మాస్టర్ కేసు, దీనికి రివర్స్ జానీ మాస్టర్ కేసు. సో ఆయనకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, బట్ వేరే అమ్మాయితో మూవ్ అయ్యాని ఇప్పుడు ఆవిడ కేసు పెడితే ఏకంగా ఆయన్ని పోక్సో అంటారు, జైలు అంటారు, ఇన్ని చేస్తారు. అవతల వాళ్ళు ప్రోద్బలం చేసినా ఏం చేసినా కూడా. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం చాలా క్లియర్ కట్గా ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కనబడుతుంది. అత్యాచారాలు ఏం జరగకపోయినా ఇవాళ రేపట్లో ఎన్నో ఫేక్ అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉండి పొద్దున్నే లేచి వీడాన్ని అత్యాచారం చేశారు. చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకంటే మన చట్టాల్లో అత్యాచారం అనే దానికి డెఫినేషన్ మారిపోయింది.
ఒకప్పుడు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా, అది కాదు ఇప్పుడు డెఫినేషన్. ఇప్పుడు డెఫినేషన్ అన్నీ మారిపోయినాయి. రూమ్ లో హ్యాపీగా ఉండి బయటకు వచ్చి ఇష్టంగా అనొచ్చు. అంతే. కనీసం ఒక వ్యతిరేకించడం కానీ అరవడం కానీ ఏం లేకున్నా కూడా నేను భయపడిపోయాను, భయపెట్టాడు కాబట్టి నేను పోయాను, బయటకు వచ్చి అత్యాచారం చెప్పచ్చు. అంతే. ఒక 3 దెబ్బలు కొట్టాడు కాబట్టి నేను ఇంకెందుకు లేని కామ్గా ఉండిపోయాను, లేకపోతే నాకు మత్తు మందులు ఇచ్చి చేశాడు. ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో, మీరు 100 ఎఫ్ఐఆర్లు చూడండి, అన్నిట్లోనూ ఇదే కంప్లైంట్ అనమాట. నేను ఎక్కడ కూడా మార్క్స్ లేవు కదమ్మా, నువ్వు ప్రతిఘటించి ఉంటే అని చెప్పి అడుగుతారు కదా. దానికి వీళ్ళు ఫస్ట్ చెప్పిన సమాధానం అంటే, హర్షసాయి కేసులో కంప్లైంట్లో కూడా ఇదే ఉంటుంది. నేను మందు తాగు అని చెప్పి మందులో కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, ఇది ఒక టైటిల్. కూల్ డ్రింక్తో మత్తు మందు కలిపిన సినిమా దిగి చెప్పడం. అన్ని 100,000 కంప్లైంట్లు ఇదే ఉంటుంది, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశారు, స్పృహలో లేనప్పుడు. అది. సో ఇక ఇంకొకటి, 2 సార్లు కొట్టాడు కాబట్టి నేను కామ్ అయిపోయాను. అది ఇంకోటి ప్రాక్టికల్గా ఒక కార్ ఫ్రంట్ సీట్లో ఒక ప్రతిఘటించే అమ్మాయి, అందులోని ఇటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి ఏకంగా జర్నలిస్ట్ని పడపడమని ఉతుకుతుంది, గట్టిగా అరవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. గట్టిగా మాట్లాడగలిగి బూతులు కొట్టగలిగే మహిళ అంత ఈజీగా అంటే ఎవరు నమ్మరు. అండ్ ఆ టైమింగు, ఆవిడ వెళ్ళిన తీరు, ఎందుకు వెళ్ళావమ్మా అంటే వద్దని చెప్పడానికి వెళ్ళిందంట. ఇది నమ్మశక్యంగా లేదు. అండ్ ఒకవేళ అది నమ్మినా కూడా తర్వాత నువ్వు హ్యాపీగా ఉన్నావు ఆయనతో అని చెప్పిన నేపథ్యంలో అది వ్యాలిడ్ కాదు. అలాగే ఈ మ్యారేజ్ క్లెయిమ్ కూడా వ్యాలిడ్ కాదు.